రామాయణం ట్రైలర్ చూస్తే స్కేల్ విషయంలో అంటే ఇది ఎంత పెద్ద సినిమా అని ఆలోచిస్తే ఆ స్కేల్ విషయంలో విజయం సాధించింది. కానీ భక్తి గౌరవం కూడా చాలా వరకు విజయం సాధించింది. కానీ వాల్మీకి రాముడు సీత రావణుడు ఎలా ఉండాలో ఆయన అద్భుతంగా వర్ణించాడు. ఆయన మనందరినీ మించిన కవి, వాస్తవాలను చూసిన అతను దాన్ని ఎంతో గొప్పగా వర్ణించాడు. రాముడి క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, రాముడు ఎక్కడ తిరిగాడో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ప్రతి అణువు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాన్ని అర్థం చేసుకొని విజువలైజ్ చేసేస్తే చాలు, గొప్ప సినిమా అయిపోతుంది. మా ఫ్రెండ్ ఒకడు సుందరాకాండ విన్నాడు, వాడు ఒక పెద్ద ఎథీస్ట్, కానీ వాడు సుందరాకాండ ఎంఎస్ రామారావు గారు సుందరాకాండ విని నాకేం చెప్పాడంటే, ఎంఎస్ రామారావు గారు సుందరాకాండ చెప్పినట్టుగా ఓకే సినిమా తీస్తే చాలు సూపర్ హిట్ అయిపోతుంది అన్నాడు. సుందరాకాండ రాముడు హనుమంతుడు లంకకి వెళ్ళటం అందులో ఎన్నిసార్లు చూడలేదు, ఇప్పుడు దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ సినిమా చూస్తే బోరు కొట్టదా అని నేను అనుకున్నా. కానీ ఒకసారి మీరు ఎంఎస్ రామారావు గారు చెప్పిన సుందరాకాండ వినండి. హనుమంతుడు ఎట్లా ఫీల్ అయ్యాడు, అక్కడ అశోకవనం ఎట్లా ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి ఎట్లా గెంతాడు, వాడిని ఎవరిని చూసి వీడియో అనుకున్నాడు, వీడిని ఎట్లా కొట్టాడు, రావణాసురుడి సభ ఎలాగుంది, తోటలు ఎలాగున్నాయి, ఇవన్నీ వర్ణించారు వాళ్ళు. ఆ వర్ణన్ని మీరు గ్రాఫిక్ చేయాలి, ఆ ఎక్స్ప్లెనేషన్ని మీరు సినిమాగా చూపించాలి. చాలు, మీ సొంత తెలివితేటలు వాడక్కర్లేదు. ఇదేమీ మీరు పోకిరి సినిమా తీయట్లేదు, శ్రీనివాస మంగాపురం తీయట్లేదు. మీరు తీస్తుంది వాల్మీకి చెప్పిన రామాయణానికి విజువలైజేషన్ ఇవ్వటం మీ పనిగా పెట్టుకోవాలి. ఓకే, కానీ ప్రతి మంచి సినిమా వచ్చినప్పుడల్లా నేను దాన్ని డిస్కరేజ్ చేసేస్తే వచ్చేవి కూడా రాకుండా పోతాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ఒక విషయం చూద్దాం. ఇక్కడ రణబీర్ కపూర్ గుర్రం పైన కళ్ళ గంతులు పెట్టుకొని పక్షి ఏదో వదిలితే దాన్ని ఇట్లా కొట్టాడు. అది ఎందుకు చూపించారు? ఒక హీరో ఎంట్రీ, హీరోకి విలువిజువల్ ఎంత ప్రాముఖ్యత ఉంది, అలాగనే ఎలాంటి విజువల్ థ్రిల్ ఇవ్వాలి అని. అయితే రామాయణంలో ఇది ఉందా? వాల్మీకి ఈ సీన్ రాశాడు ఆయన. ఇక్కడ ఏంటంటే అక్కడ సమస్య ఏంటంటే మనకి వాల్మీకి చెప్పినట్టుగా మనం హీరో ఎలివేషన్ ఇవ్వాలి తప్ప, ఈ హీరో ఎలివేషన్ చూస్తే నాకు అదేం సినిమా కన్నప్ప సినిమాలో మంచు విష్ణు గుర్రం దిగి ఎవరినో కొట్టి మళ్ళీ గుర్రం ఎక్కి వెళ్ళిపోతాడు. ఎందుకో అట్లాగానే ఉంది. ఇది మనం అట్లాంటి చేయాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ది తీసుకుంటే మనం అదే ఫాలో అవ్వచ్చు. మీరు వాల్మీకి రామాయణం చూడండి, ఆయన రాముడి క్యారెక్టర్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, ధర్మం, సత్యం, కృతజ్ఞత, కోపం కంట్రోల్ చేసుకోవడం, దయ, వాగ్దానం నిలబెట్టుకోవడం, ప్రజల పట్ల ప్రేమ, ఇవన్నీ చెప్పాక అతను గొప్ప విలుకాడు కూడా అని చెప్తాడు. వాల్మీకి మొదట హీరోని చూపించాల, మొదట మహా మనిషిని పరిచయం చేశాడు. అందుకనే మన రాముడిని చూసేటప్పుడు మహా మనిషిని చూడాలి. ఆది పురుష్ అంటే అందరికంటే గొప్పవాడని, అంతేగాని లైన్లో మొదటి నుంచినేవాడు కాదు అని కాదు. అలాగనే రావణుడు ఏం చేస్తున్నాడు, గేట్లు పగలగొట్టేసి నేనే మీ కొత్త రాజునని చెప్తున్నాడు. ఇది కూడా వాల్మీకి డైలాగ్ కాదు, కానీ అలాగని చెప్పి పూర్తిగా తప్పుగా కూడా కాదు. ట్రైలర్ ప్రకారం ఇది ఆయన ఎక్కడికో వెళ్తున్నాడు, మొత్తానికి ఏదో ఆ రాజ్యం ఆ రాజ్యాన్ని దేన్నో ఆయన స్వాధీనం చేసుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్వర్గానికి వెళ్ళి ఎవరినో ఏదో జయించాడు, సంథింగ్ లైక్ దట్స్. కానీ ఈ వాల్మీకి రావణాసురుడి క్యారెక్టర్ వాల్మీకి ఇంతకంటే గొప్పగా వర్ణిస్తాడు. అది తీసుకోవాలి మనం. ఎలా ఉంటే ఈ సభలు ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు, ఎన్నో పుస్తకాల్లో అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ సొంత విజువలైజేషన్ అక్కడ, మీ విజువలైజేషన్ వల్ల గ్రాఫిక్స్ దెబ్బతింటున్నాయి. తర్వాత ఇప్పటికే వాల్మీకి రావణాసురుడి గురించి ఏం చెప్పాడో చూస్తే తేజస్సు, రాజస్వం, ధైర్యం, శౌర్యం ఇవన్నీ చూపిస్తాడు. అంతేగాని మీకు యాష్ కనపడకూడదు. ఈ ట్రైలర్లో నాకు యాష్ కనిపించాడు. ఓకే, తర్వాత ఏంటంటే 3 లోకాలకు ఒకే రాజు, ఇది కూడా వాల్మీకి డైలాగ్ కాదు. రావణుడి స్వభావానికి సరిపోతుంది, కానీ రావణుడి ఆశయం లంకా రాజ్యమే కాదు, 3 లోకాలపై ఆధిపత్యం కూడా. తర్వాత ఇంకేం చెప్పాలా? అట్లాగనే పోతే సాయి పల్లవి గారు గర్ల్ నెక్స్ట్ డోర్గా ఉంటారు ఆవిడ. ఓకే, గర్ల్ నెక్స్ట్ డోర్గా ఉండే ఆవిడని చూడంగానే మన పక్కింటి అమ్మాయి అనిపిస్తుంది. అలాగనే ఆవిడకి సినిమా బయట ఆమెకున్న ఇమేజ్ చాలా డీసెంట్గా ఉంది. కానీ సీతాదేవి మహా అందగత్తె, ఆవిడ మన తల్లి, ఆవిడ మహా అందగత్తె. చాలా ఆవిడ చూడంగా ఒక తేజస్సు ఉంటుంది, ఆవిడని మించిన వాళ్ళు ఉండకూడదు. కానీ సాయి పల్లవి నడుస్తూ ఉంటే సాయి పల్లవి కంటే సాయి పల్లవి వెనకాల ఉన్న చిలికత్తలు అందంగా ఉన్నారు. సో మనకి అది కూడా చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఆవిడ మన తల్లి, ఆవిడ సీతాదేవి అందం
ఆవిడ పద్మిని జాతి స్త్రీ అలా అట్లా అంటారు వాళ్ళ దేవతలు వాళ్ళు, వాళ్ళ లక్షణం అది అమ్మవారు. అయితే మనం అమ్మవారిలో ఒక తేజస్సు ఉంటుంది. అమ్మవారు అంటే ఇట్లా ముఖం పెట్టుకొని మాట్లాడడం కాదు. సో సాయి పల్లవి సరిపోలేదు ఈ క్యారెక్టర్కి. సాయి పల్లవికి బయట ఉన్న క్యారెక్టర్ చూసి అది ఇచ్చారు. అయితే ఇక్కడ ఇంకేం చెప్పాలా, రణబీర్ కపూర్కి 40-45 ఏళ్ళు వచ్చేసినాయి ఆల్రెడీ. ఆయనకు ఒక ఇమేజ్ ఉంది బయట, ఆ ఇమేజే కనపడుతుంది నాకు. బ్రహ్మాస్త్రాలో రణబీర్ కపూర్ లాగా ఉన్నాడు, అదే నాకు కనపడుతుంది తప్ప నాకు రాముడు కనిపించలే. అంటే ఎన్టీ రామారావు లాగా ఉండాలి అనక్కర్లేదు నేను. రణబీర్ కపూర్ కరెక్ట్ అంటే మరి ఎందుకో అంత సరే. కానీ నేను రణబీర్ కపూర్ వల్ల ఏమైనా కలెక్షన్స్ వస్తాయో నాకు తెలియదు. పెద్దవాళ్ళే వేయాలి కానీ ఎవడు రాముడికి కరెక్ట్ ఆలోచిస్తున్నా. మహేష్ బాబు ఇంకో సినిమాలో వేస్తున్నాడు వారణాసిలో, మా జయకృష్ణ అయితే ఇంకా బాగుండేది. ప్రపంచ స్థాయిలో రామాయణం చూడాలండి. ఆ క్రిస్టఫర్ నోలన్ అనేవాడు ఆడిస్సీ అని ఒక మూవీ గ్రీకు మైథాలజీ మీద తీసాడు. ఆ గ్రీకు మైథాలజీని ప్రపంచం అంతా చూపిస్తున్నాడు. మన రామాయణం, మనకు జరిగిన కథ, మన గొప్పతనం ప్రపంచం అంతా చూపించాలి. అది ప్రపంచంలో ఎలాగుంటుందంటే ఈ తల్లోళ్ళు మీరెంత సిన్సియర్గా తీసారో కనిపెట్టేస్తారు. మనకంటే ముందు వాళ్ళు రామాయణం చదివేసి ఉంటాడు, కొంత వాళ్ళు కనిపెట్టేస్తారు రామాయణంలాగా ఇది ఎంత ఉందని. ఒకవేళ రామాయణం చదవకపోయినా కూడా మీరు ఒక సినిమా తీస్తే దాని అథెంటిసిటీ మీరు ఫాలో అవుతే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు ఎవడైనా. సో అథెంటిసిటీ చాలా ఇంపార్టెంట్. మీరు 5,000 కోట్లు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఐ హోప్ దే హ్యావ్ మేడ్ ఇట్ వెల్. ట్రైలర్ కొంచెం బాగా మాస్ ఎలివేషన్స్, పంచ్ డైలాగ్స్ ఇవన్నీ కనపడుతున్నాయి రామాయణం ట్రైలర్లో. బట్ ఐ హోప్ దిస్ మూవీ ఈజ్ గుడ్.